అన్నొస్తున్నాడు. ప్రసాద్ జీ, ఎస్ రామ్జీ. ఒక్కసారి అన్న నడకని జూమ్ చేసుకోండి. ఆహా. అమ్మ బాబాయ్, ప్రపంచంలో మనిషి అన్న కూడా ఆ స్టైల్లో నడవలేడు. ఆ అన్న స్టైలే వేరు. వావ్. ప్రసాద్ జీ, ఎస్ రామ్జీ. ఎక్స్పెషల్లీ అన్న నవ్వు కోసం ప్రెజెంట్ డిస్కవరీ ఛానల్ లో పెద్ద డిబేట్ అయిపోతుంది. ఇస్ ఇట్ రియల్లీ? బాబాయ్ రామ్జీ, మరి బౌలర్ ఎంతో కోపంగా వస్తున్నాడు, బాల్ వేశాడు, అన్న బాల్ కొట్టడం మిస్ అయ్యాడు. అయ్యో షట్. రామ్జీ, మరి అన్న రెండో బంతిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరేమనుకుంటున్నారు? నాకెందుకు తేడా కొట్టేస్తుంది. మరి చూద్దాం అన్న ఈ బంతిని ఎదుర్కోవడానికి ఎలా రెడీగా ఉన్నాడో. బౌలర్ సెకండ్ బంతిని వేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, వేశాడు, అన్న మళ్ళీ మిస్ అయ్యాడు. రామ్జీ, రెండు బాల్ మిస్ అయిన తర్వాత అన్నెందుకు దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నాడు? రెండు బాల్ మిస్ అయ్యాయి కాబట్టి అర్థం అవట్లే. ఓకే. బహుశా బౌలర్ కి పీటీఎం చేసే ఆలోచనలో ఉన్నాడు. ఎస్ రామ్జీ, ఈ మాట నేను కూడా విన్నాను. సరే, మరి మూడో బాల్ ని కూడా చూద్దామా? బౌలర్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాడు. మరి ఈ బాల్ ని ఎలా వేస్తాడో చూద్దామా? పరిగెత్తుకుంటూ వచ్చాడు, బాల్ వేశాడు. వాట్ ఏ షాట్! బాల్ లేచింది. అయ్యో ప్రసాద్ జీ, మీరు ఏడు చూస్తాడు. ఒకసారి కలద్దలు తీయండి. గాల్లో ఎగిరింది పాలుకోదు. ఓ మై గాడ్, ఇది క్రికెట్ చరిత్రలోనే ఎప్పుడు కని విని ఎరగని వింత. ఇలాంటివన్నీ అన్నకే సాధ్యం. ఎస్ రామ్జీ. వావ్. మరి నాలుగో బాల్ ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? ఏమీ కాదు. అయితే కొత్తగా నాలుగో రాజధాని తీసుకొస్తాం. ఓకే, కరెక్ట్ గా చెప్పారు మీరు. సరే, మరి బౌలర్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు బాల్ వేయడానికి. ఎస్. బౌలర్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, బాల్ వేసాడు. అయ్యో, అన్న బాల్ ఎక్కడో తగిలింది రామ్జీ. బౌలర్ ఐదో బాల్ వేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అరే, ఇదేంటి రామ్జీ? బౌలర్ బాల్ వేసాడు, కీపర్ క్యాచ్ పెట్టాడు. బౌలర్ కీపర్ ఆడుకున్నట్టుంది కానీ ఇందులో అన్న ప్రమేయం ఏం లేదు. బౌలర్ ఆరో బాల్ వేస్తున్నాడు, బాల్ లేచిపోయింది. అవుట్ కాదు ప్రసాద్ జీ, టెక్అవుట్ అయ్యాడు. ఓ, ఈ దెబ్బతో అన్న ఫ్యాన్ ఆగిపోయినట్టేనా? అయినా నవ్వు చూడండి ప్రసాద్ జీ, నరాలు తెగిపోతున్నాయి. ఆల్రెడీ నాకు తెగిపోదం చేస్తున్నాడు. అమ్మ బాబాయ్, ఇంతవరకు బాల్ అలసిపోయింది కాబట్టి దాని ఓదార్పు యథావిధిగా అన్న ప్రాసెస్ లో చేస్తున్నాడు. రామ్జీ, మరి ఇప్పుడు అన్న మొదటి బంతిని వేస్తున్నాడు. అమ్మ బాల్ గాల్లోకి ఎగిరింది, అలా ఎగిరింది.